అఖిల భారత ఫార్వర్డ్ల పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహాసభ జరుపుకుంటున్న సిపిఎం పార్టీ జరుపుకున్న నేపథ్యంలో ఒకసారి గతాన్ని మనం ఆలోచించినప్పుడు, వర్తమానాన్ని వీక్షించినప్పుడు, ప్రపంచీకరణ నేపథ్యంలో శరవేగంగా పెరిగినటువంటి కార్పొరేటీకరణ వల్ల, పెట్టుబడిదారి వర్గాల ప్రయోజనాల వల్ల ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కంపెనీ సర్కారుగా ఈరోజు రాజ్యం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో లెఫ్ట్ ఎక్కడుంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం చేస్తూ ఒక విధంగా కమ్యూనిజాన్ని, లెఫ్ట్ను, వామపక్ష శక్తులను ఒక విధంగా హేళన చేసే గేలి స్థాయికి పెట్టుబడిదారు వర్గాలు ఎదిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో అకుంఠిత దీక్షతో కృషి చేసేటువంటి కమ్యూనిస్టు సోదరులకు, వామపక్ష మిత్రులకు, ప్రగతిశీల శక్తులన్నిటికీ ఇది ఒక సవాలుగా స్వీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ మహాసభ ద్వారా భవిష్యత్తులో వామపక్ష శక్తులకు, ప్రగతిశీల శక్తులకు ఒక విధంగా ఆలంబనగా మార్గదర్శనం చేసే విధంగా ఒక నిత్యనూతన చైతన్యంతో విరాజిల్లే పరిస్థితికి కొత్త మార్గాన్ని ఏర్పరచాల్సిన అవసరం, ఆలోచించాల్సిన అవసరం కూడా ఈ మహాసభ ద్వారా ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఇది సంక్షోభ సమయం, సందిగ్ధంలో ఉన్నాం. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈ కంపెనీ సర్కార్ ఉన్మాదంతో ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది. రాచరికపు ఎత్తుగడలతో, పోకడతో, నియంత్రిత దుర్నీతితో కొనసాగుతున్న ఈ ప్రభుత్వాలకు కేవలం కమ్యూనిస్టు, వామపక్ష శక్తులు మాత్రమే ఖచ్చితంగా ప్రతిఘటించగలుగుతాయని ఈరోజు చెప్పగలుగుతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి మనం ఈరోజు చెప్పొచ్చు. చాలామంది వ్యక్తులు, సమూహాలు, సామాన్య తరగతి ప్రజల యొక్క అసమ్మతి, అసంతృప్తే వివిధ దేశాల్లో, స్పెయిన్లో, బ్రెజిల్లో, గ్రీస్లో, వాల్మార్ట్లో వచ్చినటువంటి కొనసాగింపు మూలంగానే ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి ఆప్ ఆద్మీ పార్టీ యొక్క ప్రస్థానం కూడా మనం చెప్పుకోవచ్చు. బలమైన ప్రత్యామ్నాయం చూపించగలిగితే, ప్రజల్లో విశ్వాసం కల్పించగలిగితే ఖచ్చితంగా వామపక్ష పార్టీలకు, కమ్యూనిస్టు పార్టీలకు ఎదురు లేదన్న వాస్తవాన్ని మనం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మనం చూసుకొని మనం కూడమాట తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఒకటి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీకి ఉజ్వలమైన చారిత్రక వారసత్వం ఉంది, వీరోచితమైన పోరాట నేపథ్యం ఉంది. భారత జాతికి మొత్తానికి కూడా మార్గదర్శనం చేయగలిగే శక్తి సామర్థ్యాలను ఆనాటి సాయుధ పోరాటం నిరూపించింది. ఇప్పటికి కూడా ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఈ మహాసభల ద్వారా, మొదటి మహాసభల ద్వారా మనం ఖచ్చితంగా కమ్యూనిస్టు, వామపక్ష శక్తులన్నిటికీ ఖచ్చితమైనటువంటి మార్గాన్ని చూపించవలసిన బాధ్యత, అంతర్మదనం చేయాల్సిన బాధ్యత, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనం ఎక్కడున్నాం, మన పరిస్థితి ఏమిటి అని ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది. అయితే వీటన్నిటికీ సమాధానం ఈ మహాసభ ద్వారా మేము ఆశిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు, దేశ ప్రజలు ఆశిస్తున్నారు. వామపక్ష శక్తుల, ప్రగతిశీల శక్తుల యొక్క, కమ్యూనిస్టు పార్టీల యొక్క ఐక్యతే ఈరోజు దేశానికి ప్రత్యామ్నాయం కాగలదనేటువంటి విషయాన్ని విశ్వసిస్తూ ఈ సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి అనేక మంది కామ్రేడ్ సోదరులకు, కమ్యూనిస్ట్ సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనందరం ఐకమత్యంగా ఉండడమే కాదు, భవిష్యత్తులో జరిగే పోరాటాల లోపల కూడా నిత్యనూతనంగా సమరశీల పోరాట సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని, దీనికి ఇక్కడున్నటువంటి ఈ రాష్ట్రంలో 10 వామపక్ష పార్టీలే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 6 లెఫ్ట్ పార్టీలు కలిసి కట్టుగా పనిచేయడం కాకుండా దేశానికి ఖచ్చితమైన, ఈ ప్రజలకు ఖచ్చితమైనటువంటి ఒక మార్గదర్శనం చేయడం కోసం మనందరం కలిసి మేధోమథనం చేసి కొత్త విధానాన్ని, కొత్త యొక్క దార్శనికతను రూపొందించుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు ఆత్మహత్యలు అయితేనేమి, ప్రజల యొక్క కడగండ్లు అయితేనేమి, ఈరోజు ఇంతకుముందు కామ్రేడ్ మధు గారు చెప్పినట్టు 50,000 నుండి ₹1,00,000 ఆదాయం ఉన్నటువంటి ఉద్యోగ వర్గాలకు కూడా ఆరోగ్య భద్రత ఉంది. కానీ ₹2,000 కూడా సంపాదించినటువంటి కార్మికునికి కానీ, మిగతా కుటుంబాల వాళ్ళు కానీ ఎవరికి కూడా ఎలాంటి ఆరోగ్య భద్రత లేదు. ఎవరికి ఏం జరిగినా అడిగే దిక్కులేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం పరిస్థితి ఉంది. వీటన్నింటినీ కూడా సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా, అతీతంగా అందరం కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో 10 వామపక్ష పార్టీలు కలిసి పనిచేసేదానికి కృషి చేస్తున్నాయి. తమ్మినేని వీరభద్రం గారు, చాడ వెంకటరెడ్డి గారు, మిగతా పార్టీ అందరు నాయకులు కలిసి కూడా ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ రోజున్నటువంటి తెలంగాణ లోపల తెలంగాణ ప్రజా సాంస్కృతిక వికాస కేంద్రం ద్వారా వామపక్ష భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించి ఇక్కడ సిపిఎం ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక వికాస కేంద్రం ఏర్పాటు చేయడం కూడా నిజంగా అభినందనీయం. జరగబోయే పరిణామ క్రమంలో వామపక్ష శక్తులు, కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం కాగలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో మనం కల్పించగలిగినప్పుడు ఈ మహాసభల యొక్క అర్థం, పరమార్థం నెరవేరుతుంది. జాతికి మార్గదర్శనం చూపించే విధంగా కమ్యూనిస్టు
శక్తులన్నిటి కూడా ఏకతాటి మీద తీసుకొచ్చే విధంగా, విప్లవ ప్రతిఘాత శక్తులు గుణపాఠం చెప్పే విధంగా, పెట్టుబడిదారు వర్గ సమాజానికి ఎదురు చెప్పే విధంగా ఒక సవాలుగా మనం దీన్ని స్వీకరించి ఈరోజు ముందుకు పోవాల్సినటువంటి బాధ్యతను మహాసభల ద్వారా దాని యొక్క విధానాన్ని రూపొందించుకొని తద్వారా జరగబోయేటువంటి పరిణామాలకు ఇప్పుడే దిశానిర్దేశం చేసి అనేకటువంటి వామపక్ష అభ్యుదయ ప్రగతిశీల శక్తులకు ఆలంబనగా నిలవాలని, అందుకు సిపిఎం తెలంగాణ మొదటి రాష్ట్ర మహాసభ అందుకు దిశానిర్దేశం చేయాలని మీ అందరి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క మహాసభలు జయప్రదం కావాలని ఆశిస్తూ అఖిల భారత ఫార్వర్డ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర శాఖకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్.